నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన శమంత హేమంత ధారావాహికం నుండి 4వ భాగం వినేద్దామండి. నిర్ఘాంతపడి అలాగే కూర్చుండిపోయింది శమంత. ఆలోచిస్తున్న కొద్దీ ఆదిత్య మాటల్లోని ఆత్మీయత, గాయపడ్డ ఆత్మాభిమానంతో అనాలోచితంగా తనన్న పరుషపు మాటలతో అతడు పడ్డ బాధ తేలేసాగాయి. రక్త బాంధవ్యం లేనంత మాత్రాన మరే మమతానుబంధము మొలకెత్తడానికి అవకాశం లేదా? అవును, లేదా? అయితే తామిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం మొలకెత్తింది? దానిని స్నేహం అనవచ్చునా? కేవలం స్నేహమేనా, లేక అంతకు మించి మరేదైనా? అంతలో హఠాత్తుగా ఆమెకు తండ్రి హాస్పిటల్లో ఉండగా ఒకనాటి సాయంత్రం పార్కులో ఆదిత్యతో జరిగిన సంభాషణ గుర్తుకొచ్చింది. అతడి అభిప్రాయం ఏమిటో లీలగా గోచరించినట్లయింది ఆమెకు. ఆ తర్వాత నుంచి శమంత ఆదిత్యను పరాయి భావంతో చూడటం కొంతవరకు తగ్గించింది. అతను చేస్తున్న ప్రతి సహాయాన్ని మొహమాటంతో వారించటం మాని వీలైనంత వరకు చనువుగానే అభ్యంతర పెడుతోంది. ఆమెలోని ఈ మార్పు గమనించిన ఆదిత్య హృదయం తిరిగి ఆశలను పుంజుకోసాగింది. కాస్త ఆరోగ్యం కోలుకోగానే తిరిగి శమంతను పెళ్లి గురించి రెట్టించసాగాడు బలరామయ్య. మళ్ళీ తాను ఆసుపత్రి పాలు కావలసి వస్తుందేమోనన్న భయం ఆయనకు బాగా పట్టుకుంది అనుభవంతో. ఏది ఏమైనా తనకేమీ జరగకముందే ఆమెకు పెళ్లి జరిగిపోతే బాగుండునని ఆయన కోరిక. అదే ఆమెతోనూ పదే పదే అనసాగాడు. ఆమెను ముందుంచుకునే ఆదిత్యతోనూ అనసాగాడు, బాబు నువ్వైనా చెప్పరాదు అంటూ. ఆ ప్రస్తావన రాగానే శమంత మౌనంగా అక్కడి నుంచి తప్పుకుంటుంది. ఆదిత్య మాత్రం ఆ విషయమై నిజంగానే తీవ్రంగా ఆలోచించసాగాడు. బలరామయ్య గారికి శమంత పెళ్లి విషయం పెద్ద బెంగగా మారింది. ఆమెకు వివాహమై సుఖంగా సంసారం చేసుకుంటూ ఉంటే అది చూస్తే తప్ప ఆయన ఆరోగ్యం కుదుట పడటం జరగదు. తనకి ఈ మధ్య తల్లి దగ్గర నుంచి సీరియస్గా ఉత్తరాలు వస్తున్నాయి. ఎన్నాళ్ళురా ఈ మఠం బ్రతుకు, ఓ ఇంటివాడివి కావటం చూసే యోగం నాకు లేదా అంటూ. ఎందుకు ఇంకా జాప్యం చేయటం? సూటిగా శమంతతో మాట్లాడేయాలి. ఆమె అభిప్రాయం తెలుసుకోవాలి. తనను వివాహం ఆడినంత మాత్రాన ఆమె పుట్టింటి వారికి దూరమైపోవలసిన అవసరము ఉండదు. బలరామయ్య గారికి నిశ్చింత, ఆమెకు నిశ్చింతే. కానీ ఆమె తనను అంగీకరిస్తుందా? ముసుగులో గుద్దులాట కన్నా తేల్చేసుకోవటం మంచిది. ఆ సాయంత్రం ఆమెతో చెప్పాడు, రేపు సాయంత్రం మీరు ఆఫీస్ వదలగానే ఒకసారి గార్డెన్స్కి రాగలరా? మీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్నాడు. ఆ విషయం ఏమిటో ఊహించగలిగిన శమంతకు ముచ్చెమటలు పోశాయి. ఏం చెప్పాలి? సరే, ఇంకా 24 గంటల వ్యవధి ఉందిగా, ఆలోచించుకోవచ్చు అనుకుని అతడికి అంగీకారం తెలిపింది. మర్నాడు సాయంత్రం విషయాన్ని సూటిగానే ప్రస్తావించాడు ఆదిత్య. చూడండి శమంత, ఆ మధ్య ఒకరోజు ఇదే ప్రదేశాన మీతో మాట్లాడాను. ఆ యువకుడిని నేనే కావటం మీకేమైనా అభ్యంతరమా అడిగాడు. తలదించుకుని గడ్డి పీకుతున్న శమంత గబుక్కున ఏ సమాధానమూ ఇయ్యలేకపోయింది. అన్ని విషయాలు ఆలోచించుకోండి. నన్ను పెళ్లి కోసం తొందర పెడుతోంది మా అమ్మ. అయితే పెళ్లి చూపుల పేరిట అమ్మాయిలను శల్య పరీక్షలు చేయటము, కట్నాలు పుచ్చుకొని వ్యక్తిత్వాన్ని చంపుకోవటము, ఆడంబరంగా అట్టహాసంగా వివాహం పేరిట వేలకు వేలు తగలేయటము నాకు ఇష్టం లేదు. పరిచయము స్నేహము ఉండి అభిప్రాయాలు కలిసి నన్ను మెచ్చిన యువతినే చేసుకోవాలన్నది నా దృక్పథం. అందుకే ఇన్నాళ్ళు వివాహాన్ని వాయిదా వేస్తూ వచ్చాను. మీ భావాలు నిర్ణయాలు విన్న తర్వాత నా అన్వేషణకు జవాబు మీరేననిపించింది. మీరు మీ మామయ్యను తిరస్కరించిన కారణాలు నాతో వివరించిన నాడే నాలో మీపై ఒక విధమైన అభిప్రాయం కుదురుకుంది. దాన్ని క్రమంగా పెంచుతూ వచ్చింది మీ ప్రవర్తన. ఇప్పుడిక నా మీద మీకు ఎలాంటి భావం ఉందో, నన్ను పెళ్ళాడటం ఇష్టమో కాదో తేల్చుకోవలసింది మీరు అంటూ ఆగాడు ఆదిత్య. నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవటమే ఇష్టం కాదు, నెమ్మదిగా అంది. ఎందువల్ల? ఏమిటి మీకు అభ్యంతరం? ఎన్ని చెప్పినా వివాహం అయిన తర్వాత నాన్నకి కుటుంబానికి నేను ఆసరాగా ఉండగలగటం సాధ్యం కాదు. మగవాళ్లే తమ సంసారాలు ఏర్పడేసరికి స్వార్థం చూసుకుని కన్నవారిని మరుస్తున్నారే, ఇక స్త్రీల సంగతి చెప్పాలా? నేను మాత్రం పెళ్లి చేసుకుంటే పరిస్థితుల వల్లనైనా స్వార్థపరురాల్ని కాకపోతానా అని నా భయం. ఆడ మగ తేడాలు తీసుకురాకండి శమంత. మార్పు అన్నది వారి వారి మనస్తత్వాల మీద ఆధారపడి ఉంటుంది తప్ప
కేవలం పరిస్థితుల మీదే కాదు. నేను మీకు మాటిస్తున్నాను, మన వివాహం జరిగిన నాటి నుండి అందరిది ఒకే కుటుంబం. ఆ పోషణ భారం అంతా నేను సంతోషంగా భరిస్తాను. అది మీకు ఇష్టం లేదు, పోనీ బాధ్యతలు తీరేదాకా మీరు ఉద్యోగం చేస్తూనే ఉండండి. ఆ డబ్బు మొత్తం మీ నాన్నగారికే ఇచ్చేయండి. ఇప్పటికన్నా అప్పుడు ఆయనకు కొన్ని రెట్లు అధికంగా మనశ్శాంతి చేకూర్చిన వారు అవుతారు. మీరే కావాలనుకుని ఎదురు చూస్తున్న నన్ను ఈ చిన్న కారణాన కాదనకండి అన్నాడు. మీరు మీరు అంటూ మన్నింపును మానేస్తారా? తల వంచుకునే అంది. మానయ్యను, మీరు జవాబు చెప్పేదాకా మానను. అయినా మీరు నాకేమవుతారని నేను మిమ్మల్ని ఏకవచనంత చనువుగా సంబోధించాలి అన్నాడు. అలాగే, మరి ఏమవుతానని ఇంత దూరం ఒంటరిగా లాక్కొచ్చారు? ఏమీ కారు గనకే ఏమవుతారో నిర్ణయించుకోవడానికి లాక్కొచ్చాను. మరి అందుకే ఆ మన్నింపు మానం అంటున్నాను. అమ్మ దొంగ, అయితే ఇష్టమేనన్నమాట అంటూ చుబుకం పట్టుకుని పైకెత్తిన ఆదిత్య ఆమె కళ్ళలోని బాష్పాలను చూసి ఉలిక్కిపడ్డాడు. ఇవి ఆనంద బాష్పాలు. ఎంత అదృష్టం నాది! మా నాన్న ఈ విషయం వింటే ఎంతో ఉప్పొంగిపోతారు తన్మయంగా అంది. వీలు చూసుకుని త్వరలోనే నేను మీ నాన్నగారితో చెప్పేస్తాను సమంత. ఆయన అంగీకరిస్తారని నా నమ్మకం. ఆ వెంటనే మా అమ్మకు రాసేయచ్చు అన్నాడు ఆదిత్య ఉత్సాహంగా. పార్కులో దీపాలు వెలిగాయి. ఈ మధ్య శంకరం ప్రవర్తన గురించి చాలా ఫిర్యాదులు వినాల్సి వస్తోంది సమంత. కాలేజీకి సరిగ్గా వెళ్ళటం లేదని, వెళ్ళినా ఏవో స్టూడెంట్స్ యూనియన్లు గొడవలు అంటూ తిరగటమే తప్ప చదువు మీద శ్రద్ధ చూపటం లేదని తెలిసింది. అంతేకాక అతడికి లగ్జరీస్ కూడా ఎక్కువైపోయాయి. మిత్ర బృందం పెరిగిపోయింది. దాంతో పాకెట్ మనీ అవసరము ఎక్కువైంది. ఉండి సమంత పర్సులో 5-10 కనిపించడం లేదు. అయినా మాట్లాడకుండా ఊరుకుంది. అప్పటికి తండ్రి హాస్పిటల్లో ఉన్న రోజుల్లో ఒక్కోసారి ఆయనకు టానిక్స్ పళ్ళు కొనాలని పెట్టుకున్న 25 రూపాయలు కనపడకపోయేసరికి కోపం ఆపుకోలేక తమ్ముడిని అడిగేసింది. గదిలోకి తీసుకువెళ్ళి నెమ్మదిగా ప్రశ్నించినా అతడు గట్టిగా అరిచి గొడవ చేయటంతో విషయం బయటపడక తప్పలేదు. దాంతో సావిత్రి కల్పించుకుని మా అబ్బాయి మీద దొంగతనం కడతావా అంటూ నానాగోలా చేసింది. వాడు మీ అబ్బాయే కాదు, నా తమ్ముడు కూడా పిన్ని. వాడు చదువు సంధ్య మాని పెడత్రవన పడుతుంటేను, డబ్బు దుబారాగా ఖర్చు చేస్తూ దుర్వ్యసనాలు మరుగుతూ ఉంటేను మందలించాల్సిన బాధ్యత నాకు ఉంది అంది సమంత బాధగా. అబ్బో తమ్ముడు, ఆపేక్ష ముంచుకొచ్చి అమాయకుడి మీద దొంగతనం కడుతున్నావు. ఈ వయసును కాకపోతే ఎప్పుడూ సరదాలు తీరేది. 2 సినిమాలు ఎక్కువ చూడటము, 2 సార్లు కాఫీ హోటళ్ళకు వెళ్ళటము కూడా దుర్వ్యసనాలకు మరగటమేనా? ఎవరి బాగోగులు వాళ్ళు చూసుకుంటే చాలు. నా బిడ్డల మీద దాష్టీకి పెంచాలా ఎంచనక్కర్లేదు అంది. అంతలోనే ఆదిత్య రావటంతో జవాబు చెప్పకుండా కదిలిపోయింది అక్కడి నుండి సమంత. రాను ఇంట్లో చిన్న చిన్న వస్తువులు కూడా కనిపించకపోవటం మొదలైంది. మొక్కనాడు వంచన సావిత్రి తేలు కుట్టిన దొంగలా ఊరుకుంటోంది. అక్కడికి 1-2 సార్లు చాటుగా శంకరాన్ని అడిగి వాడు ఎదురు తిరిగి తిట్టడంతో నోరు మూసుకుని ఊరుకుంది. ఆ రోజు ఉదయాన్నే స్నానానికి వెళ్తూ మెళ్ళోది ఒంటిపేట గొలుసు అలమరలో పెట్టి వెళ్ళిన సావిత్రి తిరిగొచ్చి చూసుకునేసరికి గొలుసు కనిపించలేదు. గుండెలు బేజారై ఇల్లంతా వెతికింది. ఎక్కడా లేదు. 11 గంటల వేళ సమంత ఇంట్లోనన్నా లేదు. ఆమె తీసిందేమని అనుకోవటానికి. అప్పటిదాకా ఇంట్లోనే ఉన్న శంకరము కనిపించలేదు. ఆమె స్నానం చేసి వచ్చేసరికి కన్నీళ్ల పర్యంతమైంది సావిత్రికి. అయ్యో, గొలుసు కనపడటం లేదర్రా అంటూ మిగతా పిల్లలకు చెప్పేసింది. అంతా కలిసి ఇల్లంతా వెతకటం మొదలుపెట్టారు. బలరామయ్య గారికి తెలిసిపోయింది. ఏమవుతుందే, ఇంట్లోని వస్తువు సరిగ్గా వెతుకు కసురుకున్నాడు ఆయన భార్యని. ఇంట్లో ఉంటే ఏమవుతుందండి, ఇదా పెద్దాడి పని అయి ఉంటుంది నిస్త్రాణగా కూలబడుతూ అందామే. పెద్దాడి పనా ఏమిటే, సరిగ్గా తాగలడు అరిచాడాయన ఉద్రేకంగా. అవునండి, ఈ మధ్య వాడు అసలు చెప్పిన మాటే వినటం లేదు. అప్పుడప్పుడు చెప్పకుండా డబ్బులు కూడా తీసుకుపోతున్నాడు. కన్న తండ్రన్న మాటే తప్ప మీకు పిల్లలన్నా వాళ్ళ బాగోగులన్నా పడితేగా. ఒక సమంత తప్ప మీకు ఎవరు బిడ్డలు కాదు. ఆడదాన్ని, నేను చెప్తే వాడికి లెక్క లేకుండా పోయింది. తండ్రి భయభక్తులు లేకపోయాక ఇక వాడేం బాగుపడతాడు. ఆయన తనను తిట్టకుండా ముందే జాగ్రత్త పడింది సావిత్రి. ఆయన మీదనే విరుచుకుపడింది. నన్ను నువ్వెప్పుడన్నా నోరు ఎత్తనిస్తే కదుటే, కాస్త మాట అంటే చాలు వాళ్ళని వెనకేసుకొచ్చి నా నోరు మోయించేస్తావు. ఇంకా వాళ్ళకి నా భయం ఏముంటుంది? అయితే ఇంతకు ఏమంటావు
నీ గొలుసు వాడే తీసుకుపోయాడంటావా? ఆందోళనగా గద్దించాడు బలరామయ్య గారు. ఏమో, కొంపకు రానియండి, తెలుస్తుంది అంది. ముద్దు చేసిన కుక్క మూతి కరిచిందన్నట్టు వాడి రోగం అంత ముదిరేదాకా ముద్దు చేశావు, అనుభవించు. చి, కొడుకు కాదు వాడు, ఏ జన్మలోనో శత్రువు. ఆడపిల్ల సంపాదించి పెడుతూ ఉంటే తిని పోరంబోకులా ఊరి మీద తిరుగుతూ ఈ అలవాట్లు కూడా నేర్చాడన్నమాట. బతికుండగానే కొరివి పెట్టేందుకు తయారయ్యాడు. అరచి అరచి అలసిపోయి అలాగే మంచం మీద పరుండిపోయాడు. సాయంత్రం గడిచినా ఇల్లు చేరలేదు శంకరం. సావిత్రికి నిజంగా కంగారు పుట్టింది. శమంత వస్తే చెప్పాలని ఎదురు చూసింది. కానీ ఆమె కూడా 6 దాటినా ఇంటికి రాలేదు. గంట గంటకి వాడొచ్చాడా అని అడుగుతూ ఉద్రేకం పెంచుకుంటున్నాడు బలరామయ్య. 7 గంటల వేళ ఆదిత్యతో మాట్లాడి ఆనందంగా ఇంటికొచ్చిన శమంతకు ఎదురైన దృశ్యం అది. విషయమంతా తెలిసేసరికి ఆమెకు చాలా బాధ కలిగింది. నాగపోయినందుకు, తమ్ముడు తీసుకుపోయినందుకు కాదు, ఏదో ఓ కారణాన తండ్రి పరిస్థితి మళ్ళీ తిరగబెట్టినందుకు. జరిగింది అలానూ జరిగిపోయింది. మౌనంగా ఊరుకుని వాడొచ్చాక మందలించవచ్చుగా. అనవసరంగా రభస చేసుకుని ఆయనకు హైరాణ తెప్పించడం ఎందుకు అనుకుంది. శమంతను చూస్తూనే మళ్ళీ అరవసాగాడాయన. చూసావుటే ఎంత పని చేశాడో వీడు. ఈ మధ్య చాలా రోజులుగా వాడి ప్రవర్తన ఎలాగ తగలబడిపోయిందిట. నాతో మాట మాత్రమైనా చెప్పలేదు ఎవరు. ఇవాళ ఇంతకు తెగించాడు. నువ్వు వాడిని కంట్రోల్ చేయలేదు, నాకు చెప్పలేదు. నన్ను ఒక రోగిష్టి వేధవ కింద జమ కట్టేసి ఊరుకున్నారు, అది నువ్వు కూడా. రేపు వాడి భవిష్యత్తు తగలడిపోతే అందుకెవరే బాధ్యులు? మాట్లాడవేం అన్నాడు. మీరు అనవసరంగా ఉద్రేకపడకండి నాన్న, శంకరం విషయం నేను చూసుకుంటాను, అంతలాగేం చెడిపోలేదు వాడు అంది. ఇక నాకు ఉద్రేకం కాక మిగిలిందేమిటి? ఇంతకన్నా ఏం చెడిపోవాలి వాడు? ఇక నాకు విశ్రాంతి ఒక్కసారే శాశ్వతంగా లభించాల్సిందే. ఇలాంటి నరకంలో ప్రశాంతత ఎక్కడిది? శమంత రెచ్చిపోతున్న బలరామయ్య గారిని సాయశక్తులా శాంతపరచడానికి ప్రయత్నించసాగింది. సరిగ్గా అదే సమయాన ప్రవేశించాడు శంకరం. అతన్ని చూస్తూనే గయ్యమని లేచింది సావిత్రి. ఏరా పాపిష్టి వెధవా, ఇప్పటికి కనపడిందా ఇల్లు? నా గొలుసేదిరా, తెచ్చావా తాగలేసుకొచ్చావా అంది. గొలుసా? గొలుసేమిటి? ఏమీ ఎరగనట్లు అడిగాడు శంకరం. ఎంత నంగనాచివిరా, నా గొలుసు నువ్వు తీసుకుపోలేదు? ఏమో, నాకేం తెలీదు మొండిగా అన్నాడు. తెలీదు? నిజంగా తెలీదు అంటూ మీదికొచ్చి పిచ్చి కోపంతో వాడి చెంపల నుండి వాయించసాగింది సావిత్రి. శమంత బలవంతాన వాళ్ళిద్దరిని విడదీసింది. నిజం చెప్పు శంకరం, నువ్వు తీయలేదా? అనునయంగా అడిగింది వాణ్ణి. తీస్తే తీశాను, మా అమ్మ గొలుసు నా ఇష్టం, మధ్యన నీకెందుకు? నిర్లక్ష్యంగా తాళెగరేస్తూ కసిగా ఆమె వైపు చూస్తూ అన్నాడు. ఎందుకు తీసావురా? ఏం చేశావు దాన్ని? అరిచింది సావిత్రి. పరీక్ష ఫీజు కట్టడానికి తీసుకువెళ్ళాను. పరీక్ష ఫీజా? వారం రోజుల క్రితమే నేను ఇచ్చానుగా ఆ డబ్బు అంది శమంత. ఆ డబ్బు ఫీజు కట్టలేదు, ఒక ఫ్రెండ్ కావాలంటే అప్పుగా ఇచ్చాను. నీకు ఫీజుకిచ్చిన డబ్బు స్నేహితుడికి ఇవ్వటం ఏమిటి? ఆ విషయం ఇంట్లో చెప్పక ఇవాళ గొలుసు దొంగలించుకుపోవటం ఏమిటి? సవ్యంగా బతకదలుచుకోలేదుట్రా దౌర్భాగ్యుడా. బలవంతంగా లేచి శంకరం మీదకు వెళ్లారు అంతవరకు ప్రేక్షకుడిగా ఉండిపోయిన బలరామయ్య గారు. మీరు మాట్లాడకండి నాన్న, మీకేం తెలుస్తుంది ఇంట్లో కూర్చొని? ఒక్క పైసా చేతి ఖర్చుకిమ్మంటే ఎవరు? బయట నాకెన్ని ఖర్చులుంటాయో తెలియదు. అదేమంటే ఒకటే లెక్చర్లు, దరిద్రపు ఏడుపు అన్నాడు. ఎంత మాట అన్నావురా రాస్కెల్, దొంగ పనులు చేస్తుంది చాలక ఇంకా ఎదురు తిరిగి మాట్లాడుతున్నావా? గెట్ అవుట్. ఆ గొలుసు తీసుకొచ్చేదాకా ఇంట్లోకి అడుగు పెట్టావా నరికి పాతేస్తాను, పో, బయటికి పో రౌద్రంగా అరిచాడు బలరామయ్య. పోతాను, నాకేం బతకటం చేత కాదనుకుని బెదిరిస్తున్నారా? ఈ నరకంలో పూట పూట మాటలు పడుతూ బతికే కన్నా బయటికి పోవటమే మేలు. కూలి చేసుకున్నా బతకగలను ధీమాగా తాలెగరేస్తూ పౌరుషంగా అన్నాడు వాడు. కూలి కాదురా, పైసా ముష్టి కూడా వేయడు ఎవ్వడు నీ మొహాన. అడుక్కున్న రోజు గొడవక కుక్కలా రావాల్సి ఉంటుంది మళ్ళీ నా కాళ్ళ దగ్గరికి. ఎప్పో మారు మాట్లాడకుండా విసురుగా బయటకు నడిచాడు శంకరం. త్రాష్టుడు, వంశాన చెడబుట్టాడు. గుండెలు పట్టుకుని మంచం మీద కూలబడిపోయారు బలరామయ్య. వంటింటి గుమ్మంలో చతికిలు పడిపోయింది సావిత్రి. శమంత తండ్రి పక్కలో కూర్చుని గుండెలు రాయసాగింది. మరో గంట గడిచాక భోజనం చేసి రూమ్కు వెళ్తూ చూసిపోదామని వచ్చిన ఆదిత్య విషయమంతా తెలుసుకుంటూనే కంగారు పడుతూ బలరామయ్య గారిని పరీక్షించాడు. ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా బయటకు వెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు.
ఆయన వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అన్నాడు. సావిత్రి భయంతో శోకాలు పెట్టబోయింది. మీరు అనవసరంగా భయపడకండి, పిల్లలు జడుచుకుంటారు, ఏం పర్వాలేదు, నేను సమంత తీసుకువెళ్తాం. తను వస్తానని బలవంత పెడుతున్న ఆమెను ఆపి ఆయన ట్యాక్సీలోకి చేర్చాడు. వెళ్ళటంతోనే ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయించాడు. ఆ అర్ధరాత్రి వేళే స్పెషలిస్ట్కి ఫోన్ చేయించి పిలిపించాడు. తనకు చేతనైనంత వరకు పోరాడాడు. ఎన్ని చేసినా లాభం లేకపోయింది. చివరిసారిగా హాస్పిటల్లో తనకున్న 2 గంటల రుణాన్ని తీర్చుకుని వెళ్ళిపోయారు బలరామయ్య. వాకిట్లో ట్యాక్సీ ఆగిన చప్పుడికి మగతగా కొనుక్కుతున్న సావిత్రి గబగబా లేచొచ్చింది. ఏమిటే అప్పుడే వచ్చేశారు? జాయిన్ చేయని అవసరం లేకపోయిందా? ఎలాగుందా ఆయనకి అంటూ కంగారుగా అడిగింది ఎదురుగా వచ్చిన సమంతని. కొంగు నోటికి అడ్డం పెట్టుకుని లోపలికి నడిచింది సమంత. డ్రైవర్ సాయంతో ఆదిత్య లోపలికి తెస్తున్న కట్టెను చూడగానే గుండె ఆగిపోయింది ఆమెకు. అయ్యో, ఏమైందిరా దేవుడా, ఏం చేసి తీసుకొచ్చావు బాబు ఆయన్ని అంటూ గభాలున ఆ శవం మీద పడిపోయింది. మాట్లాడకుండా సమంత పరిచిన చాప మీద ఆ శవాన్ని పడుకోబెట్టి, మీ పిన్నిగారిని పట్టుకో సమంత, ఆమె ఏడుస్తూ ఉంటే పిల్లలు కూడా బెంబేలు పడిపోతారు, అతి కష్టం మీద అన్నాడు. అప్పటిదాకా అణిచిపెట్టుకున్న దుఃఖం ఒక్కసారిగా పొంగి పొర్లింది సమంతకు. పిన్నిని నేను ఓదార్చాలి, నన్నెవరు ఓదారుస్తారు ఆదిత్యబాబు? నాకున్న ఒక్క వ్యక్తి శక్తి మా నాన్న. ఆయనే వెళ్ళిపోయిన ఈ లోకంలో ఇంక నాకు దిక్కెవరు? నాన్న అప్పుడే వెళ్ళిపోయారా? మీకోసం ఇన్ని కష్టాలు పడుతున్న నాతో చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోయారా అంటూ మీద పడి అవిరామంగా విలపించసాగింది. ఆ హడావుడికి చుట్టుపక్కల వాళ్ళు కూడా చేరసాగారు. ఆదిత్య కళ్ళు తుడుచుకుంటూ కావలసిన పనులు చూడసాగాడు. సావిత్రికి 4 అక్కలు 2 తమ్ముళ్ళు ఉన్నారు. ఆమె తల్లిదండ్రులకి 4 అక్కలకి టెలిగ్రాములు పంపాడు. బలరామయ్య గారికి అన్నదమ్ములు ఎవరూ లేరు, ఒక్క చెల్లెలు మాత్రం ఉంది. ఆమెకు టెలిగ్రామ్ పంపాడు. ముందు రాత్రి బయటికి వెళ్ళిపోయిన శంకరం మర్నాటి ఉదయానికి కూడా రాలేదు. అంత దుఃఖంలోనూ పక్కింటి కుర్రాడికి చెప్పి శంకరం కోసం వాడి స్నేహితులు అనబడే వాళ్ళందరి ఇళ్లలోనూ వెతికించింది సమంత. అతడెక్కడా లేడు. ఆఖరికి కడసారి చూపు దక్కించుకుని తలకొరివి కూడా పెట్టవుట్రా తమ్ముడు అంటూ ఆమె విలపిస్తూ ఉంటే ఓదార్చడం ఎవరి తరము కాలేదు. సాయంత్రం 4 గంటలవుతోంది, కానీ బంధువులెవరూ రాలేదు. అంతా దూరాలు ఉన్న వాళ్లే కావటాన అంత త్వరగా రాగల అవకాశమూ లేదెవరికి. సావిత్రి తల్లి తండ్రి మాత్రం దగ్గరలోనే ఉండటాన మధ్యాహ్నానికే వచ్చేశారు. వచ్చినా వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు, మాట సహాయానికి పెద్ద దిక్కుగా నిలబట్టం తప్ప. ఇద్దరూ 6 పదులు దాటిన వృద్ధులే. కూతుర్ని చూస్తూనే ఇద్దరూ కుప్పకూలిపోయారు. నిన్ను అన్యాయం చేశాను తల్లి అంటూ. 4 దాటటంతో చుట్టుపక్కల వాళ్ళకి చురచుర పుట్టుకొచ్చింది. ఎంతసేపు చూసి ఏం లాభం, శవాన్ని పెట్టి కూర్చోలేం కదా, కానియండి కర్మకాండ మొదలెట్టండి అంటూ తొందర పెట్టసాగారు. అప్పటికే ఆదిత్య పనులన్నీ చూస్తున్నాడు. అతడే వెళ్ళి బ్రాహ్మణ్ని పిలుచుకొచ్చాడు. వాళ్ళు తమతోనే కావలసిన సరంజామా అంతా తీసుకొచ్చారు. పాడె కట్టడం ప్రారంభించారు. పుట్టినప్పటికన్నా ఎక్కువ ఖర్చు, శ్రమ, ఆర్భాటము అవసరమవుతాయి మనిషి చచ్చిపోయినప్పుడు. పుట్టుకైనా చావులైనా కలిగినింటనే ఆర్భాటంగా జరుగుతాయి, కానీ లేనింట ఏదైనా ఒక్క రీతిగానే నిరాడంబరంగానే జరిగిపోతాయి. 4 విలపించే వాళ్ళు కూడా లేకుండానే లేచింది బలరామయ్య గారి శవం. సమంత, సావిత్రి, ఆమె తల్లిదండ్రులు తప్ప మనస్ఫూర్తిగా బాధపడుతున్న వాళ్ళు ఎవ్వరూ లేరక్కడ. పిల్లలిద్దరూ చిన్నవాళ్ళు, అయోమయంగా ఏడవటం తప్ప అర్థం చేసుకునే వయసు కూడా లేని అభాగ్యులు. శవాన్ని ఎత్తటానికి కూడా పేచీయే వచ్చింది. ఎవ్వరూ ముందుకు రావటం లేదు. కిరాయి మనుషులతో మోయించటం సావిత్రి తండ్రికి ఇష్టం లేకపోయింది. చివరికి ఆదిత్య ముందడుగు వేసి ఒక కొమ్ము పట్టగా ఇరుగు పొరుగుల్లో నుంచి మిగతా 3 రాక తప్పలేదు. చిన్నవాడే అయినా 2వ కొడుకు చేతికి కొండనిచ్చి నడిపించారు బ్రాహ్మలు. అప్పటి వరకు నిగ్రహించుకున్న సమంత అందరూ కదిలేసరికి ఇక ఆపుకోలేకపోయింది. ఒక్కసారిగా పెద్దగా విలపించింది. నువ్వున్నావనే ఆశతోనే ధైర్యంతోనే ఎన్నాళ్ళు జీవిస్తున్నాను నాన్న. అమ్మని ఎరక్కపోయినా మీలోనే ఆమెని చూసుకుని ఓదార్పు పొందాను. ఇప్పుడు మీరు కూడా పోతే ఇక నాకు దిక్కెవరు నాన్న? వెళ్ళకండి నాన్న. ఆదిత్యబాబు, తీసుకువెళ్ళకండి ఆదిత్యబాబు, మా నాన్నని నాకు దూరం చేయకండి. ఆనాడు ముక్కు మొహం ఎరగని మిమ్మల్ని అర్ధరాత్రి వేళ వచ్చి పీల్చుకొచ్చింది, ఆశ్రయించింది, ఆయన్ని బుగ్గిపాలు చేస్తారనేనా?
నీకేం పర్వాలేదు శ్రమంతా. నా ట్రీట్మెంట్తో ఆయన్ని మామూలు మనిషిని చేస్తాను, ఆయన ప్రాణానికి నా ప్రాణం అడ్డు అంటూ కబుర్లు చెప్పారే, అవన్నీ కబుర్లుగానే మిగిలిపోవలసిందేనా చెప్పండి అంటూ రోదిస్తూ ఉంటే ఆదిత్య గుండెని ఎవరో పిండినట్లయింది. అశక్తుడై బరువుగా ముందుకు కదిలాడు. బేలగా ఉన్న ఆమె రోదనకి ఆ ఇంటి పరిస్థితులు, సావిత్రి ప్రవర్తన తెలిసిన అందరూ కళ్ళు తుడుచుకున్నారు. వారం రోజులు గడిచిపోయాయి. శంకరం జాడలేదు. జరగవలసిందంతా రెండవ కొడుకు చేత జరిపిస్తున్నారు. ఖర్చు విషయమంతా ఆదిత్య చూసుకుంటున్నాడు. శమంత తన దగ్గరున్న డబ్బు అతని చేతిలో పెట్టింది. అప్పుడేమీ వాదించకుండా ఆ డబ్బు తీసుకున్నా అది విడిగానే ఉంచి తన డబ్బే వాడుతున్నాడు అతను. 5వ రోజు నుంచి ఆఫీస్కి వెళ్తోంది శమంత. ఆ 5 రోజులు ఇంట ఉన్న ప్రతి క్షణము తండ్రి గుర్తొచ్చేవాడు. బంధువుల ఓదార్పులు, ఇరుగు పురుగుల రాకపోకలు, కర్మకాండ హడావుడి, ఉండి ఉండి మధ్యలో ఎవరో వచ్చినప్పుడల్లా చెలరేగే ఏడుపులు, ఆమెకు పిచ్చెత్తించేలా తయారైంది పరిస్థితి. శమంతకు ఒంటరిగా ఈ అడవిలో కన్నా పోయి బరువు తీరా ఏడవాలనిపించసాగింది. ఇంటికన్నా ఆఫీసులోనే నయమేమోననిపించింది. అక్కడన్నా మౌనంగా ఏకాంతంగా కూర్చోగలదు. పని చేయగలిగితే మనసు కాస్త మరిపించుకోవచ్చు. లేదా మౌనంగా కూర్చున్న తన ఆఫీసర్ ఏమీ అనడు. అందుకే ఆమె ఆఫీస్కి వెళ్ళొస్తోంది. క్రమంగా 12 రోజులు పూర్తయ్యాయి. వచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. సావిత్రిని, పిల్లల్ని తమతో వచ్చేయమన్నారు ఆమె తల్లిదండ్రులు. ఎందుకు తాతగారు, పిన్ని, తమ్ముళ్ళు నాతోనే ఉంటారు అంది సమంత. ఈ పిల్లకి వాళ్ళ మేనమామనిస్తామన్నారు కాదుటే ఈ మధ్య, మరెందుకు కాలేదు? ఆ డాక్టర్ ఎవరే, ఎందుకంత చనువుగా తిరుగుతున్నాడు ఇంట్లో? అందుకేనా ఏమిటి మేనమామను కాదన్నది పిల్ల? ఏమోనమ్మా, జాగ్రత్తగా ఉండు. గుండెల మీద కుంపటిని దించుకోకుండానే నీ మీద వదిలి వెళ్ళిపోయాడు అదృష్టవంతుడు. గుర్ర వంటి పిల్ల, పరుగులెత్తే వయసు, అదుపు లేని రోజులోను, కర్మ అంటూ శమంతకు విని వినపడకుండా ఆరాలు తీసింది సావిత్రితో ఆమె తల్లి. శమంతకు అసహ్యం వేసింది, బాధ కలిగింది, బావురుమని ఏడవాలనిపించింది. ఏమీ చెయ్యలేక ఆ మాటలు విననట్లు ఊరుకుంది. సావిత్రి తల్లిదండ్రులు వెళ్ళిపోయారు. ఒకప్పుడు అత్యంత ఆనందాన్నిచ్చే సంఘటనలే మరొకప్పుడు మరొక రకం పరిస్థితుల్లో విచారానికి కారణమవుతూ ఉండటం లోక సహజం. ఆదిత్యకు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న ఫారిన్ ట్రైనింగ్ అవకాశం వచ్చింది. 6 నెలల పాటు హార్ట్ డిసీజెస్ విషయమై స్టేట్స్లో శిక్షణ పొందటానికి ప్రభుత్వం అవకాశాన్నిచ్చింది అతడికి. నెల రోజుల్లో బయలుదేరవలసి ఉంది. ఆ మధ్యాహ్నమే ఫోన్ చేశాడు ఆదిత్య సమంతకు. ఆ సాయంత్రం ఒకసారి పార్కుకు రమ్మని. ఇంటి దగ్గర అన్ని విషయాలు మాట్లాడే స్వేచ్ఛ దొరకటం ఇప్పుడు అసాధ్యం. సాయంత్రం ఆమెకు చెప్పాడు. ఈ అవకాశం ఏడాది నుంచి ఎదురు చూస్తున్నది. అదృష్టం బాగుండుంటే స్టేట్స్ నుంచి వచ్చి రాగానే మొదటి పేషెంట్గా మీ నాన్నగారికి ట్రీట్ చేయాలని ఆశపడ్డాను. నాకు ఆ అవకాశం, అదృష్టం లేకపోయాయి. ఆదిత్య గొంతు గద్గదమైంది. అతడి కళ్ళల్లో నీటి బిందువులు నిలిచాయి. తలదించుకుంది సమంత. నేను వెళ్లేలోగానే మీ పిన్నితో మన వివాహ విషయం చెప్పేస్తాను అన్నాడు. అమ్మో వద్దు, కంగారుగా అంది. ఇప్పుడు కొండంత దుఃఖంలో ఉంది. ఆమెతో ఇలాంటి మాటలు వద్దు, మీరు తిరిగి వచ్చిన తర్వాతే మాట్లాడొచ్చు అంది. జాలిగా చూశాడు ఆమె వైపు ఆదిత్య. అసలు నా ఉద్దేశం వేరు సమంత. ఇక్కడ ఈ వాతావరణ పరిస్థితుల్లో నేను లేకుండా నువ్వు ఒంటరి దానివై మనలేవు. వీలు కుదుర్చుకొని ఈ నెలలోనే ఏ గుళ్ళోన పెళ్లి కానిచ్చేస్తే ఇద్దరం కలిసే వెళ్ళి రావచ్చు అన్నాడు. ఇంకా నయం, అదెలా కుదురుతుందండి? నాన్న పోయిన దుఃఖభారం ఇంకా తీరనన్నా లేదు. తగుదినమ్మా అని నేను పెళ్లిపీటల మీద కూర్చోనా అంది. నువ్వు అలా బాధపడొద్దు సమంత, స్థిమితంగా నా మాట అర్థం చేసుకో. ఆయన పోయిన ఏడాదిలోగా కూతురికి పెళ్లి చేస్తే ఆ కన్యాదాన ఫలం ఆయనకే దక్కుతుంది అంటారు. అలాంటి మూఢనమ్మకాలతో మనకు పని లేకపోయినా ఆ కారణం వల్ల ఈ పెళ్లిని ఎవరూ అపహసించరు. ఇంకా నేను కూడా దూరంగా వెళ్ళిపోతే నీకు ఇక్కడెవరుంటారు చెప్పు? ఒక్కతివి చచ్చి చెడి ఆ ఉద్యోగము, ఇంటి చాకరీ చేస్తూ మీ పిన్ని సానుభూతికి కూడా నోచుకోకుండా ఇలాగే గడుపుతూ ఉంటావా? ఎందుకోసం? మీ నాన్నగారు ఏనాడైతే మనకు దూరమైపోయారో నీకు ఈ ఇంటికి ఆనాడే రుణం తీరిపోయింది. ఇంకా ఏం వాపుకోవాలని? నువ్వు అక్కర్లేదంటూ చేదరించుకునే ఆ ఇంటి వాళ్ళ కోసం నీ శ్రమాశక్తి ఎందుకు ధారపోసుకుంటావు?
పైనుండి మీ నాన్నగారు కూడా నువ్వు ఇంటి దానిపై జీవితాన్ని అనుభవిస్తుంటేనే సంతోషిస్తారు, ఆత్మశాంతిని పొందుతారు. తను బ్రతికి ఉండగా కూడా నువ్వు ఈ బాధ్యతల్ని బాధల్ని భరిస్తుండటం సహించక బాధపడిన మనిషి ఇంకా నువ్వు ఈ గానుగులోనే తిరుగుతూ ఉండటాన్ని ఏమాత్రం హర్షించరు. నా మాట విని ఆమెను పుట్టింటికి వెళ్ళిపోయి నువ్వు నాతో వచ్చేయి అన్నాడు. మీకు తెలియదు ఆదిత్యబాబు, మా పిన్ని పుట్టింటికి వెళ్ళినా సుఖంగా బ్రతకలేదు. అక్కడ ఈమెను తమ్ముడని కూర్చోబెట్టి పోషించగల ఆస్తి ఏమీ లేదు. ఆమె తల్లిదండ్రులే రోజుల్ని దినదినగండంగా గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెను పుట్టింటికి భారం చేస్తూ పంపేసి నా బాగు నేను చూసుకుని ఎక్కడో ఉన్న మా నాన్న ఆత్మకు ఆ చర్య శాంతి కలిగించిందని నమ్మనా? వద్దు, శవంగా పోయిన ఆయన ఆత్మకు శాంతి కలుగుతుందేమోనన్న భ్రమతో బ్రతుకున్నంతకాలము నీ జీవితాన్ని బలిపెట్టుకోవద్దు శమంత. నీ మొహం ఈ మధ్య ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? ఎంత భయంకరంగా చిక్కిపోయావో ఈ మధ్య నీకు అసలు తెలుస్తోందా? ఇలాగైతే కొన్నాళ్లకు నువ్వు ఎముకల గుటిగా మారిపోయినా ఆశ్చర్యం లేదు. లాభం లేదు శమంత, నిన్నిక్కడ ఒంటరిగా వదిలి నేను వెళ్ళలేను. మారు మాట్లాడక నాతో వచ్చేయి. నీకు ట్రీట్మెంటు, విశ్రాంతి, మనశ్శాంతి చాలా అవసరం. ఇలా ఎన్నేళ్లు కాచుకున్నా ఈ సమస్యలు తీరేవి కాదు. నా మాట విని అర్థం లేని త్యాగాలు చేయకు అన్నాడు. సారీ ఆదిత్యబాబు, స్థిరంగా అంది శమంత. కనీసం మా శంకరం తిరిగి వచ్చేంత వరకైనా మేమంతా ఇక్కడ ఉండాలి, తప్పదు. మా పిన్నికి వాడి గురించి అపరిమితమైన బెంగగా ఉంది. వాడిని నేనే తొందరపడి మాటలు అనిపించి వెళ్ళగొట్టానని ఆవిడ భావం. తండ్రి పోయిన కబురన్నా తెలియదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. వాడొచ్చి ఇంటిని ఆదుకుంటే తప్ప నాకు స్వతంత్రం రాదు. అందాక నేను ఎక్కడికి కదిలి రాలేను. మీరు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. కన్నీళ్లలో నుంచే నవ్వింది శమంత. మొండి దాని విషయము ఎంత చెప్పినా వినవు. నీ స్థైర్యము మనోధైర్యమే నిన్ను కాపాడాలి బాధగా నిరాశగా అన్నాడు. ఇప్పుడు నేనొక్కడిని అక్కడికి వెళ్ళినా నా మనసు ఎప్పుడు నీ చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటుంది. తిరిగి వచ్చేసరికి ఇది వరకటి శమంతలా మళ్ళీ ఆనందంగా ఆరోగ్యంగా ఎదురొస్తావు కదూ. రేపు ఉదయం ఒకసారి హాస్పిటల్కి రా. మా ఫ్రెండ్ మరొక డాక్టర్ని పరిచయం చేస్తాను. నేను వచ్చే వరకు నీ ఆరోగ్య విషయం కనిపెట్టే బాధ్యత ఆయనకు అప్పగిస్తాను. ఎవరికి ఎన్ని చెప్పినా నా కోసమైనా నువ్వు ఈ దుఃఖాన్ని మరిచి సంపూర్ణ ఆరోగ్యం పుంజుకొని తిరగాలి శమంత. దయచేసి ఇలాగే కృషించిపోయి నా బ్రతుకుని చీకటి చెయ్యకు. నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి. నువ్వు లేనిదే నాకు ఇంకా ఈ లోకంలో మరేది మిగలదు. అతడి గొంతు గద్గదమైంది. మర్నాడు ఆమెను తీసుకువెళ్ళి తనకు తెలిసిన స్పెషలిస్టుకు పరిచయం చేశాడు. అతనితో విడిగా ఆమె పరిస్థితుల్ని, తాను ఆమెను వివాహం ఆడబోతున్న విషయాన్ని, ఆమె ఆరోగ్యం కోలుకునేలా చూడవలసిన బాధ్యతని చెప్పాడు. అతడి భరోసాతో కొంత భారం తీర్చుకున్నట్లు ఫీల్ అయ్యాడు. చివరికి వెళ్లాల్సిన రోజు రానే వచ్చింది. కన్నీటితోనే వీడ్కోలిచ్చింది శమంత. 6 నెలలు పూర్తయినా ఆదిత్య ట్రైనింగ్ అనుకున్న షెడ్యూల్స్లో పూర్తి కాలేదు. మరొక 3 నెలలకు పొడిగించారు అధికారులు. వచ్చిన కొత్తల్లో ప్రతి వారము శమంతకు ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. ఆఫీస్ అడ్రస్కు. ఆమె నుండి సమాధానాలు అరుదుగా వస్తూ ఉండేవి. 4 ఉత్తరాలకి ఒక్క జవాబు, అది క్లుప్త ధోరణిలో. అయినా తను మానేవాడు కాడు. ఆమెకు భవిష్యత్తు మీద ఆశలు రేకెత్తిస్తూ ప్రోత్సాహకరంగా రాస్తూనే ఉండేవాడు. ఈలోగా తనకు తెలిసిన స్పెషలిస్టుకు కూడా ఉత్తరాలు రాశాడు 2-3 సార్లు ఆమె ఆరోగ్యం గురించి. ట్రీట్మెంట్ విషయంలో తాను శ్రద్ధ తీసుకుంటున్న పేషెంట్ అంతగా సహకరించడం లేదని, అయినా తాను శాయశక్తిలా ప్రయత్నిస్తూనే ఉన్నానని, ఏం పర్వాలేదని, ఆమెకు మరింత శ్రద్ధ తీసుకోమని రాయమని జవాబిచ్చాడాయన. అది చదువుతూనే శమంతకు తీవ్రంగా ఆక్షేపణ తెలుపుతూ రాశాడు ఆదిత్య. రాను రాను పని అధికం అవ్వటంతో తీరిక చిక్కటము తక్కువైపోయింది అతనికి. అయినా నెలకు 2-3 ఉత్తరాలన్నా రాస్తూనే ఉన్నాడు. ఆమె దగ్గర నుంచి సమాధానాలే కరువైపోయాయి. జయప్రదంగా ట్రైనింగ్ ముగించుకుని స్వదేశానికి బయలుదేరిన నాడు అతని మనసు పున్నమి నాటి సాగరంలా ఉంది. ఆనంద కెరటాలు ఉవ్వెత్తున లేచి పడసాగాయి. తిరిగి తన దేశానికి, తన వాళ్ళ మధ్యకు వెళ్ళబోతున్నాడు. శమంత ఇంకా ఆమె ఏం చెప్పినా వినేది లేదు. వెళ్ళటంతోనే 3 ముళ్ళు బిగించేసి తన దాన్ని చేసుకోవాలి. అతడి ఆలోచనలన్నీ అక్కడే పరిభ్రమించసాగాయి. వెంటనే శమంతకు ఉత్తరం రాసి పడేశాడు. ఏ రోజు బయలుదేరుతున్నది.
4వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.